కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన గ్యారంటీ పథకాలను అమలు పరచకపోవడమే కాకుండా అబద్ధపు మోసాలతో నేడు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించడం ప్రజలను మోసం చేయడమే అని గంటా రవికుమార్ పేర్కొన్నారు. వరంగల్ నగరం రత్న హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి బీజేపీ నాయకులు రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, ఆరూరు రమేష్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కుస్మ సతీష్, పుల్లారావు, గోగుల రమణారెడ్డి, రత్నం సతీష్, ఎరుకల రఘునారారెడ్డి, బాకం హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంటా రవికుమార్, కొండేటి శ్రీధర్, ఆరూరు రమేష్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, పుల్లారావు తదితరులు మాట్లాడుతూ కాంగ్రెస్ 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకొని విజయోత్సవాలు నిర్వహించడం ప్రజలను మోసం చేయడమేనని, పథకాలు కొద్దిమంది లబ్ధిదారులకి చేర్చడం, కేంద్ర ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడం, జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల ప్రజా పనులను పూర్తి చేయడానికి అధికారులు అవినీతిని ప్రోత్సహిస్తున్నారని, రాబోవు కాలంలో కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఎండగడతామని, ప్రజల్లోకి వైఫల్యం ఎత్తి చూపడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని పలువురు నాయకులు పేర్కొన్నారు. వరంగల్ తూర్పు నుంచి పోలీసులు అభ్యర్థి పెద్దలు ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారికి స్వాగతం తెలియజేస్తున్నారు. వైఫల్యాలు ఇచ్చిన హామీలపై ఈరోజు చార్జ్షీట్ నియోజకవర్గానికి మంత్రిగా ఉంటూ వారు ఏ ఒక్కరోజు కూడా అంటే 15 రోజులకు ఒకసారి అమావాస్య, పౌర్ణమి మనకు ఎట్లయితే తిథులు వస్తాయో ఆ విధంగా నియోజకవర్గంలో తిరగడం జరుగుతుంది. ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. అది ముఖ్య సమస్య వరంగల్ జిల్లా నుంచి. అదేవిధంగా మనకు కుడాకి ఎక్కువ భూములు అమ్మి కుడాకి ఎక్కువగా ట్యాక్సులు కట్టింది మన జిల్లా నుంచి. వర్ధనపేట, వరంగల్ తూర్పు నుంచి రియల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పడి ఆదాయ వనరులుగా ఉన్న మన వరంగల్ జిల్లాను కుడా వాళ్ళు మర్చిపోయి రీసెంట్గా నిన్న కుడాలో జరిగిన సమీక్షా సమావేశంలో వరంగల్ నగరంలో 5 ప్రధాన రోడ్లను విస్తరించి అభివృద్ధి చేయాలని అన్నారు. ఈ వరంగల్ జిల్లాకి కుడా నిధులు రావట్లేదు. దానికి ఉదాహరణ బస్టాండ్ని కుడా నిధులతో కడతామన్నారు, అది బస్టాండ్ జరగలేదు. అదేవిధంగా వరంగల్లో కూడా అంతర్గత రోడ్ల నిర్మాణం చాలా కుంటుబడి ఉంది. మరి కుడా నిధులు అన్నీ కూడా హన్మకొండ వాళ్ళే తీసుకెళ్తే మరి మన పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా మంత్రి కొండా సురేఖ గారు కూడా ఆలోచించాలి. వారు ఎక్కువ సమయం ఇక్కడ కేటాయించాలి, వాడలలో తిరగాలి, హాస్పిటళ్ళు తిరగాలి. సీకేఎం మెటర్నిటీ హాస్పిటల్లో ఎలాంటి పరిస్థితి ఉంది? ఇటీవల నిన్న జరిగిన పత్రిక దాంట్లో ఒక ఫోటో చూశాను నేను. ఒక్క సిలిండరు 3 పసిపాపలకు పెట్టి మనం ఎంజిఎంలో తీసుకుపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఎంజిఎంలో సరైన వసతులు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డాక్టర్స్ లేరు, టెక్నీషియన్స్ లేరు. కాబట్టి వరంగల్ జిల్లాను ఆదాయ వనరులుగా భావించి ఈరోజు మరి ఇదే వరంగల్ని మరిచిపోయి అక్కడ ఉన్న హన్మకొండకు సంబంధించిన అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది. కాబట్టి స్థానికంగా ఉన్న కొండా సురేఖ గారికి వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం. ఈ 3 నియోజకవర్గాల అభివృద్ధి కోసం వాళ్ళు సమయం కేటాయించి రానున్న 4 సంవత్సరాల్లో అభివృద్ధిలో ముందుండాలి. అదేవిధంగా కేంద్రము రైల్వే కోచ్ను ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి సీట్లు పంచుకొని ఇక్కడ ఎంపీ తీసుకొచ్చారు అది అంటున్నారు. అది కాదు. జిల్లా నాయకులు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ గారి యొక్క ప్రత్యేక శ్రద్ధతోని ఈరోజు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావడం జరిగింది, డివిజన్ అయింది. కాబట్టి ఇది ప్రజలు గ్రహించిళ్ళు. ఏదో కాంగ్రెస్ వాళ్ళు సీట్లు పంచుకొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటే అంత మాత్రాన ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు. కాబట్టి దీని విషయంలో ఎస్పెషల్లీగా ప్రజలు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా స్థానిక మంత్రివర్యులు స్కిల్ డెవలప్మెంట్ కోసం 200 కోట్లతో ఇక్కడ ప్రత్యేకమైన రాష్ట్ర ఖజానా నుంచి తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ట్రైనింగ్ సెంటర్ పెట్టి యువతకు ఉపాధి ఆలోచిస్తామన్నారు. అది కూడా అటకెక్కిపోయింది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో వాళ్లకు ప్రజలకు అందుబాటులో ఉండి, కొండా సురేఖ మంత్రివర్యులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సామాన్య ప్రజలు కూడా వారి సమస్యలు చెప్పుకునే విధంగా ఉండాలి. అక్కడ ఒక కోటరీ ఉంది, వారు వస్తే ఒక 500 మంది ఉంటారు.
ఎప్పుడు ఉండే వాళ్ళే ఉంటారు. మరి సామాన్య ప్రజలు కలవడానికి చాలా కష్టకాలం ఉంది. అదేవిధంగా శాంతి భద్రతలు ఈరోజు పోలీస్ వ్యవస్థ